శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. వృషభ రాశి వారికి ఈ వారం నుంచి లాభస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రగమనం పొందడం వలన మరింత బలవంతుడై మీకు భాగ్య రాజ్య ఫలితాలు అనుకూలంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రధానంగా వృత్తి సంబంధించిన విషయాల్లో అది ఉద్యోగస్తులకైతే ఉద్యోగంలో ప్రమోషను అభివృద్ధి రావడం జరుగుతుంది. అది వ్యాపారస్తులైతే మరింత బిజీగా మీరు వ్యాపారాన్ని అభివృద్ధి పరిచే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. అలాగే అదృష్టం ద్వారా మీకు మరింత సంపద చేకూరే అవకాశం ఉంది. అంటే ప్రధానంగా మీరు గతంలో చేసిన ప్రయత్నాలు ఆగిపోయినవి తిరిగి ప్రారంభం అవడం జరుగుతాయి. గతంలో పోగొట్టుకున్నవి తిరిగి పొందడానికి ఈ శని భగవానుడు మీకు మరొక అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు కొద్దిగా గట్టి ప్రయత్నం చేస్తేనే తప్ప ఏ ఫలితం సునాయాసంగా రాదు. కాబట్టి ఒకసారి ఫెయిల్ అయినా మరొకసారి ప్రయత్నం చేయడం వల్ల మీకు ఆ ఫలితం అందే అవకాశం ఉంది. అది విదేశ ప్రయత్నం అయినా, వివాహ ప్రయత్నం అయినా, ఉద్యోగ ప్రయత్నం అయినా సరే. అయితే మీకు ధనస్థానంలో ఉన్నటువంటి బుధుడు కూడా ధనస్థానాన్ని అంటే మీకు మీ యొక్క తెలివితేటల ద్వారా మీలో ఉన్నటువంటి సామర్థ్యం ద్వారా మీకు సంపద పెరిగే అవకాశం ఉంది. కుటుంబ ఆదాయం పెరగడం, కుటుంబంలో ఎవరికో ఒకరికి మంచి స్థితి కలగడం వల్ల మీ యొక్క కుటుంబ సంపద కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క ఆర్థిక స్థాయి, మీ వాక్చాతుర్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే కుజుడు రాశి అందు ఉండడం వల్ల ప్రతిదానికి తొందరపడకుండా నిదానంగా మీ ప్రయత్నాలు సాగించవలసి ఉంటుంది. ఎప్పుడూ కూడా తొందరపడకుండా నిదానంగా చేయడం వల్ల, అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి పైన కానీ మీరు ఎవరితో కలిసి వ్యవహారాలు చేస్తున్నారో వాళ్ళతో స్నేహంగా వినయంగా ఉండాలి తప్ప వారిని డామినేట్ చేసే ప్రయత్నం చేయడం వల్ల అది పరోక్షంగా మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. భూములు, స్థిరాస్తులు మొదలగు విషయాల్లో మీ యొక్క విషయాలు చాలా వరకు కలిసి వస్తాయి. స్థిరాస్తి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి మీరు మరింత అభివృద్ధిని ఈ సమయంలో సాధించే అవకాశం ఉంది. అయితే చాలా చాకచక్యంగా మెలకుగా వ్యవహరించవలసి ఉంటుంది. ఎందుకంటే మనకి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు పంచమ స్థానంలో నీచ స్థితిలో ఉన్నాడు. ఆ కారణం వల్ల ఏంటంటే మీ యొక్క ప్రయత్నాలు, ఆలోచనలు మీరు అనుకున్నంత విధంగా ఆశించకపోవచ్చు. అంటే మీరు ఎవరితో అయితే వ్యవహారం చేస్తున్నారో, ఎవరితో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో వారి యొక్క స్థాయి ఎంతవరకు ఉంది, వాళ్ళు మనతో సమకుతోగలరా అన్న విధంగా మీరు ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా వృత్తిలో మార్పు చేయాలని మీ ఆలోచన కూడా కొంతవరకు నెరవేరే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు, అంటే సడన్గా హెల్త్ పరంగా ఇబ్బందులు రావడం జరిగే అవకాశం ఉంది. సడన్గా ఏదైనా సర్జరీ లాంటివి జరగడం కానీ, చిన్నపాటి ప్రమాదం కానీ, గాయాలు కానీ తగిలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. బట్ అలాగే ఈ రాష్ట్రాధిపతి నీచలో ఉండి శని దృష్టి పట్టడం వల్ల ఉద్యోగం కొరకు, అంటే మీరు ఉద్యోగం మారాలనుకున్నా, కొత్త ఉద్యోగం ప్రయత్నం చేయాలన్నా కొంతవరకు అవకాశం ఉంటుంది. కానీ దాన్ని మరీ కొంత ధైర్యంగా మాత్రం ముందుకు వెళ్ళవద్దు. కొత్త ఉద్యోగం వచ్చిన తర్వాతే పాత ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి. బట్ ఏదైనా ఈ సమయంలో మీకు కొత్త ఉద్యోగం వచ్చిన మాట ఎలాగున్నా పాత ఉద్యోగంలో మాత్రం కొన్ని ఇబ్బందులు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే మీరు ఉద్యోగపరంగా సరైన నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. సడన్గా ఉద్యోగపరమైన భంగం రాకుండా ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండడం అనేది 100కి 100 రూపాయలు చాలా మంచి విషయం. బట్ ఏదైనా ఈ రాశి వారికి 3వ స్థానంలో గురువు అలాగే రవి ఉండడం వల్ల మీరు చేసే మంచి ప్రయత్నానికి కంప్లీట్గా అందరి సహకారం లభిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం కానీ, ఒక దైవ సంబంధించిన కార్యక్రమం చేపట్టే ప్రయత్నం చాలా వరకు నెరవేరుతుంది. అంటే ఎస్పెషల్లీ వివాహ సంబంధించిన విషయాల్లో కొన్ని వివాహ సంబంధాలు వచ్చినప్పుడు కూడా మీరు సరైన నిర్ణయం తీసుకోలేక కొంతవరకు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కంప్లీట్గా ఏదైనా సరే వివాహ సంబంధించిన విషయం కానీ, స్థిరాస్తికి సంబంధించిన విషయం కానీ తొందరపడకుండా చాలా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చుకోవడం కానీ, దానివల్ల ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే లగ్నంలో కుజుడు, అంటే రాశిలో కుజుడు సంచారం వల్ల తొందరపాటు నిర్ణయాల వల్ల ఫ్యూచర్లో నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ప్రస్తుతం ఏదైనా ఉన్నటువంటి బంధువుల్ని, స్నేహితుల్ని పాడు చేసుకోకుండా జాగ్రత్తగా వారికి కన్వీనియంట్గా మసులుకోవడమే మంచిది. గురు పౌర్ణమి సందర్భంగా మన
పరిహారాల్లో మనం ప్రతి వారం చెప్తున్నట్టుగానే ఈ వారం మీకు గురుగ్రహ అనుగ్రహం కోసం, అంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటే, అంటే మన జాతకంలో గురు బలంగా ఉంటే సంతానం మంచి అభివృద్ధిలోకి రావడం, సత్సంతానం కలగడం, ధన విషయంలో ఎప్పుడూ కూడా లోటు లేకుండా ధనయోగం పొందడం, అలాగే మంచి జ్ఞానం, దైవభక్తి, సంస్కారం ఇవన్నీ కూడా మనకి గురువు యొక్క బలాన్ని బట్టే రావడం జరుగుతూ ఉంటుంది. మనం జాతకంలో ఉన్నటువంటి గురువు యొక్క బలాన్ని పెంచుకోవాలంటే, ఈవెన్ స్త్రీలు పెళ్ళవ్వాలన్నా కూడా గురుబలం తప్పనిసరి. కాబట్టి గురువు యొక్క యంత్రం, అంటే మా గురువు గారు అయినటువంటి ఈ గురు యంత్రాన్ని అప్పుడు గురు పూజ సందర్భంగా సుమారు ఒక 25 సంవత్సరాల క్రితం మాకు ఇవ్వడం జరిగింది. ఆ గురు యంత్రాన్ని ఇప్పుడు మీకు ఈ గురు పూజ సందర్భంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ గురువు యొక్క యంత్రాన్ని స్వయంగా పసుపు రంగు పేపర్ మీద, అంటే ఎల్లో కలర్ పేపర్ తీసుకున్నా పర్వాలేదు, లేదంటే వైట్ పేపర్ మీద శుభ్రంగా పసుపు రాసి ఆ పసుపు రంగా తయారు చేసి దాని మీద ఎరుపు రంగు సిరాతో, లేదంటే మీకు రాయడానికి వీలైతే ఎరుపు రంగు సింధూరంతో కానీ దాంతో కానీ ఈ 9 గడులు యంత్రాన్ని తయారు చేసి అందులో ఈ యంత్రంలో చూపిన విధంగా అంకెలు వేయవలసి ఉంటుంది. అది మీరు స్వయంగా వేయవలసి ఉంటుంది. ఈ యంత్రాన్ని మీరు తయారు చేసినంత సేపు కూడా మనసులో ఓం నమస్వాయ అనుకున్నా పర్లేదు, ఈ కింద ఇచ్చిన గురు మంత్రాన్ని చదువుతూ తయారు చేయనా పర్లేదు, బట్ ఓం నమస్వాయ అన్నది సర్వసా బాగుంటుంది. కాబట్టి ఆ నిష్టతో మీరు గురువారం రోజు గురుహోరలో ఈ యంత్రాన్ని ఏ సైజ్ అయినా పర్లేదు తయారు చేసి మీ పర్సులో, లేదంటే మీ క్యాష్ బాక్స్లో, లేదంటే మీ వ్యాపార సంస్థలో, మీరు ఎక్కడన్నా సరే ఇది పబ్లిక్గా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు బీరువాలో అన్నా పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ గురుబలం పెరుగుతూ ఉంటుంది. ఈ గురుబలం పెరగడం వల్ల ఆటోమేటిక్గా మీకు ఈ స్త్రీలకు సౌభాగ్యయోగం కానీ, సంతాన యోగం కానీ, మగవాళ్ళకి ధనయోగం కానీ, ముందు మంచి జ్ఞానం ఇవన్నీ కూడా లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ యంత్రానికి మీరు ఏదైనా ఈ బెల్లం కానీ, అరటిపండు కానీ, అంటే నైవేద్యం పెట్టక్కర్లేదు, అక్కడ పెట్టి దాన్ని ఆవుకు పెట్టవలసి ఉంటుంది. శనగలు కానీ అంటే ఈ యంత్రానికి సమర్పించినట్టు సమర్పించి ఆవుకు పెట్టాలన్నమాట. ఆ విధంగా పెట్టడం వల్ల మీకు ఒకేసారి ఎవరికి కూడా ఫలితం ఇవ్వదు. నెమ్మదిగా మీకు వారం ఈ అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఇప్పుడు ఈ గురువు మనకి ఉచ్చులో ఉన్నాడు కాబట్టి ఈ ఫలితం మరింత తొందరగా పొందే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. మీరు ఫలితం మీరే చూసి ఆశ్చర్యపోతారు. మనం ప్రతి సంవత్సరం మా సంస్థ జ్యోతిష విజ్ఞాన కేంద్రం తెలంగాణ, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ గురు పూజ అన్నది నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం మన హైదరాబాద్లోని సూరవరపు ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ, అంటే నాంపల్లిలో ఉంటుంది, ఆ యూనివర్సిటీలో మన ఈ సమావేశ మందిరంలో ఈ ఆగస్టు 2వ తారీఖున ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఇది సుమారుగా ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు జరుగుతుంది. ఇందులో మీకు ప్రముఖ వ్యక్తులు ఆహ్వాన పత్రికలో చూపించినట్టు వాళ్ళు వారి జీవితంలో కనిపెట్టినటువంటివి, పరిశోధించినటువంటి ముఖ్యమైన విషయాలు ప్రసంగ రూపంలో, అంటే ఒక విద్యార్థికి గురువు చెప్పిన విధంగా వాళ్ళు మీకు కొన్ని రహస్యాలు చెప్పడం జరుగుతుంది. చివరిగా మేము ఎంచుకున్నటువంటి ఈ సంవత్సరం గురువు గారికి సత్కరించడం కూడా జరుగుతుంటుంది. మరి ఎవరైతే ప్రతినిత్యం మా ఈ సమావేశాలకు హాజరవుతుంటారో వాళ్ళు ఎక్కడున్నా సరే తప్పకుండా ఈ సమావేశానికి ఆగస్టు 2వ తారీఖున తప్పకుండా ఇచ్చేసి ఈ గురువుల యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి ప్రసంగాలను ఆస్వాదించి ఈ సభని విజయవంతం చేస్తారని ఆశిస్తూ స్వస్తి.